నుంచి మనకి బ్రేకింగ్ సైరన్ వినిపిస్తోంది. భద్రతా బలగాలే టార్గెట్ గా మావోయిస్టులు అక్కడ మందు పాతర అమర్చారు. బలగాలకు ప్రమాదం తప్పినట్లుగానే అనుకోవచ్చు. మల్కాన్ గిరి దగ్గర ఐఈడి బాంబును గుర్తించారు. ముందుగానే ఆ బాంబును నిర్వీర్యం చేశాయి భద్రతా బలగాలు. అక్కడి నుంచి మనం దృశ్యాలను చూస్తున్నాం. ఏఓబిలో భద్రతా బలగాలకు పెను ప్రమాదం తప్పింది. భద్రతా బలగాలు టార్గెట్ గా మావోయిస్టులు మందు పాత్రను అమర్చారు. మల్కాన్ గిరి దగ్గర ఐఈడి బాంబును గుర్తించారు. ఐఈడి బాంబుని నిర్వీర్యం చేశారు భద్రతా బలగాలు. ఒకవేళ ఆ మందు పాత్రని ముందుగానే భద్రతా బలగాలు గుర్తించి ఉండకపోతే మాత్రం పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ ముందుగానే దాన్ని గుర్తించి నిర్వీర్యం చేశాయి భద్రతా బలగాలు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో వాతావరణం భద్రతా బలగాలకు ఉదయం నుంచి కూడా ఛాలెంజ్ గా మారింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు వాగులు పొంగుతున్నాయి. మన స్క్రీన్ పై కూడా దృశ్యాల్ని 2 బాక్స్ లో మనం చూస్తున్నాం. ఒక పక్క ఐఈడి బాంబుని నిర్వీర్యం చేసిన దృశ్యాలు ఒక పక్క, మరొక పక్క భద్రతా బలగాలు ప్రమాదకరంగా వాగుని దాటుతున్న దృశ్యాల్ని మరొక పక్క చూడొచ్చు. చింతపల్లి మండలం రాళ్లగడ్డ దగ్గర వంతెనపై నుంచి ఆ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. భద్రతా బలగాలు అతి కష్టం మీద ఆ వాగుల్ని వంకల్ని దాటుకుని కూంబింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్ట్ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఏఓబిలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాల్ని టార్గెట్ చేస్తూ ఐఈడిని అమర్చారు మావోయిస్టులు. ఒడిశాలోని మల్కాన్ గిరి అటవీ ప్రాంతంలో కూంబింగ్ టీంలు ఈ ఐఈడిని గుర్తించి డిఫ్యూజ్ చేశాయి.